నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రంభావ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. జ్యేష్ఠ శుక్ల తదియ తిథి సందర్భంగా అరటి చెట్టును ఆరాధన చేయాలని, అరటి చెట్టు క్రింద పార్వతీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీన్ని రంభావ్రతం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. పురాణాల పరంగా ఈ రంభావ్రతం వెనుక ఉన్నటువంటి పురాణ గాథను మనం పరిశీలించినట్లయితే, భృగు మహర్షి ఆదేశం ప్రకారం పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి అరటి చెట్టు సమీపంలో 4 దిక్కులలో అగ్నులను ఏర్పాటు చేసుకొని, శిరస్సు పైభాగంలో సూర్యుడిని 5వ అగ్నిగా భావిస్తూ ఈ పంచ అగ్నుల మధ్య కఠోర తపస్సును ఆచరించింది. అందుకే గ్రీష్మే పంచాగ్ని మధ్యస్థే అంటూ ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంటే గ్రీష్మ ఋతువులో 5 అగ్నుల మధ్య పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి పార్వతీదేవి అరటి చెట్టు సమీపంలో కఠోర తపస్సును ఆచరించింది. ఆ తపస్సుకి పరమేశ్వరుడు సంతసించి పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే వివాహపరమైన సమస్యలు ఉన్నట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి జ్యేష్ఠ శుక్ల తదియ తిథి సందర్భంగా అరటి చెట్టు క్రింద పార్వతీదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసి షోడశోపచార పూజను లేదా పంచోపచార పూజను నిర్వహించాలి. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది, రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది. కాబట్టి ముందుగా అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి, అరటి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి, పసుపు కుంకుమలు వేసి, అరటి చెట్టుకి ఒక ఎరుపు రంగు దారాన్ని 8 వరుసలు చుట్టాలి. ఆ తర్వాత అరటి చెట్టు దగ్గర పార్వతీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, పార్వతీదేవి చిత్రపటానికి రకరకాల పుష్పాలతో పూజ చేసి అరటిపండు ముక్కలు నివేదనగా సమర్పించాలి. ఆ తర్వాత అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా అరటి చెట్టు కింద పార్వతీదేవిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇలా అరటి చెట్టు క్రింద పార్వతీదేవిని పూజించాక అరటి చెట్టు సమీపంలో 5 ముత్తైదువులకి మహిళామణులు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి తాంబూల వాయనం ఇవ్వాలి. వివాహం కావలసిన కన్యలైతే ఎవరికైనా పండ్లు అరటి చెట్టు సమీపంలో దానంగా ఇవ్వాలి. అలాగే ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించిన తర్వాత ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా జ్యేష్ఠ శుక్ల తదియ తిథి సందర్భంగా రంభావ్రతాన్ని ఆచరించండి. పార్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా నటరాజస్వామి రూపంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, నటరాజస్వామి రూపంలో పరమేశ్వరుడు మానవాళికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. పిపీలకం మొదలైన బ్రహ్మలోకం వరకున్న అన్ని భువనాలు త్రిగుణాత్మకములే, పొందవలసిన త్రిగుణాతీత స్థితి. కనుకనే నాయనా ఇవన్నీ త్రిగుణాత్మకములు గనక వీటిని విడిచి త్రిగుణాతీత స్థితి పొందడానికి ప్రయత్నించు అని చెప్పదలుచుకున్నాడు. అదే 15వ అధ్యాయంలో ప్రారంభించినటువంటి వృక్షమూల కల్పనయా అని గురువుగారు రుజువు చేశారు. ఇక్కడ గుర్తుందా? ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం. అవ్యక్త స్థితి నుంచి అధోలోకాల వరకు వ్యాపించినటువంటి సమస్త సంసారము వృక్షముగా పోల్చబడింది. అవ్యక్త స్థితి అంటే సృష్టి వ్యక్తము కాని మాయాస్థితి, ప్రకృతి స్థితి. అక్కడి నుంచి బ్రహ్మలోకం మొదలుకొని మనుష్యలోకం వరకు కొమ్మలు కొమ్మలుగా పెరిగిపోయిన ఈ సంసార వృక్షం. ఈ సంసార వృక్షం అంతా 3 గుణాలతోనే ఉన్నది, త్రిగుణాత్మకమే. అందుకు ఇప్పుడు చేయవలసిందేంటి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ఈ సంసారాన్ని ఛేదించు. దేనితో? వైరాగ్యంతో ఛేదించు. ఇవన్నీ తెలిసాక వైరాగ్యం కలగాలి, ఇంకా ఈ లంపటాలొద్దు అనేటువంటి స్థితి కలగాలి. అదే వైరాగ్యంతో వీడి ఛేదించుట అంటే కనిపిస్తున్న ప్రపంచాన్ని 14 భువనాలను ముక్కలు చేసేస్తాను కాదు, వాటితో ఉన్నటువంటి సంగముని త్యజించుట.
ఆ వైరాగ్యం కావాలి. దానికోసమే ఎంతవరకు వర్ణన జరుగుతుంది అంటే ఏది 15వ అధ్యాయంలో ప్రారంభించాడో అదే మనకు అలా కొనసాగిస్తూ స్వామి చెప్తున్నాడండి. వినేవాళ్ళు శ్రద్ధగా పట్టుకుని ఒకదాని తర్వాత అలా సాధనా దృష్టితో వింటే ఆ సమగ్ర స్వరూపం మనకు అర్థమవుతుంది. ఇక్కడ అలాగా జాగ్రత్తగా పట్టుకొని ఇక్కడ దాకా వచ్చేవాడు సూక్ష్మ బుద్ధి కలిగిన మేధావే. అలాంటి మేధావి ఆదిశంకర భగవత్పాల్ వారు. అందుకే అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వర్ణించాడు చెప్పాడు. ఈ వృక్షమంతా త్రిగుణాత్మకమని చెప్పాడు. ఆ వృక్షం ఏదయ్యా అంటే పృథివ్యాం వా దివి దేవేషు అక్కడి వరకు ఉన్నది కనుక ఇవన్నీ గుణాత్మకములే గనక గుణం బంధనకరం గనక గుణాతీత స్థితి కోసం ప్రయత్నించవయ్యా. గుణాల్లో ఉన్నావు గనక ఉన్న గుణాల్లో ఒక్కదాని తోడు తీసుకో, సాత్విక్ గుణాన్ని పట్టి పీడించే రెండింటినీ వదిలించుకుని ప్రయత్నం చేయి, అప్పుడు నువ్వు గుణాతీత స్థితిని పొందుతావు. ఇది సారాంశం ఇక్కడ. అయితే ఎలాగా ఇప్పుడు దాన్ని చెప్పబోతున్నాడు. ఎందుకంటే ప్రతివాడు వాడి గుణాలతోనే ఉంటాడని ఇప్పుడు తేలిపోయింది కదా. కేవల సత్వగుణం అంటే దేవతలు అనాలి, వాళ్ళకు కూడా గుణం ఉంది. కానీ మిగిలిన అందరూ కూడా మూడింటితోనే ఉన్నారు కదా. కొన్ని చోట్ల ఏం చెప్తారంటే దేవతలు కూడా సత్వగుణం ఆధిక్యమే అన్నారు తప్ప వాళ్ళల్లోనూ ఒక్కొక్కటి రజోగుణాలు కనబడుతూ ఉంటాయి, తమో గుణము కనబడుతుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ ముఖ్యంగా మనుష్యులు అనుకుందాం, మనుష్యులు సత్వరజస్తమో గుణాలతో ఉన్నారు. ఇక జంతుజాలమా తమస్సే. ఏ జంతువుకైనా పొద్దుట్లు లేచేందుకు నేను గమనించండి, తినడం మధ్యలో తాను తినే దాని మీదకి మరొక జంతువు వస్తే దాని మీద అరవడం, కొరకడం, కరవడం, పడుకోవడం. ఇంతేగా జంతువు. అలాగే బ్రతికే వాళ్ళందరూ తామసలే. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అయితే అవేంటంటే తింటాయి కానీ వండుకో, అదొక్కటే తేడా. ఏదైతే అని అనుభవిస్తాయి కానీ దాన్ని పోగు చేసుకో, అంతే తేడా. అవన్నీ చేస్తే రాజస్యం అయిపోయింది ఇక్కడ. కనుక తేడాలు తెలిసిపోతేనే కదా. సాటి ప్రాణి కొట్టు కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఒకప్పుడు అవి దాటి ఇక్కడికి వచ్చాం కనుక మన మాజీ శరీరాలు అవి ఇక్కడ, వాటిని కూడా కొంచెం తెలుసుకోవచ్చు ఇక్కడ. దేవత్వ స్థిత చూద్దాం తర్వాత ఏమవుతుందో. ఇక్కడే తెచ్చుకోవచ్చు అని చెప్తున్నప్పుడు మళ్ళీ ఎక్కడో దేవ శరీరం ఎందుకు? ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నాడంటే ఇదంతా చెప్పడం కారణంగా జగత్తంతా త్రిగుణాత్మకం నాతో సహా ప్రతి వాడు అనుకోవాల్సిన త్రిగుణాత్మకమనే. అందుకు నేను ఎలా తరించాలి అంటే శాస్త్రచోదిత మార్గం అని శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతివాడు వాడి పూర్వకర్మల్ని అనుసరించి గుణములతో సహా పుడతాడు, దాని స్వభావం అంటారు. అలా పుట్టిన వారు ప్రధానంగా 4 వర్ణములుగా విభాగింపబడతారు. ఈ 4 వర్ణముల వారు శృతి స్మృతి చెప్పిన ప్రకారంగా గాని ధర్మాచరణ చేస్తే వారు పతనము కారు. ఆ శృతి స్మృతి రూపమైన ధర్మాన్ని ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే వారు మోక్షమును కావలసిన జ్ఞానాన్ని పొందడానికి అర్హులవుతారు. జాగ్రత్తగా వింటే ఈ సారం వచ్చేసింది ఇక్కడ. 4 వర్ణముల వారు విభాగం ఎందువల్ల ఏర్పడింది? శాస్త్రం వల్ల. ఆ గుణములను అనుసరించి విభాగం చేశారు. అది సహజాతం, పుట్టుకతోనే వస్తుందని భగవాన్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పుట్టుకతో వస్తాయి. వచ్చినంత మాత్రాన ఎక్కువ తక్కువలో నువ్వు దేనిలో ఉన్నావో దాన్ని అనుసరించినటువంటి శాస్త్రవిహితమైన కర్మని ఆచరించడం చేత సద్గతిని పొందుతాం. ఆ శాస్త్రవిహిత కర్మయే భగవంతుని మీద ప్రేమగా అర్పణ బుద్ధితో చేస్తే మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని గ్రహించడానికి అర్హమైన సిద్ధిని పొందుతావు. ఇది గుర్తుపెట్టుకుంటే వాడికి ఇలా ఈశ్వరాత్మూర్తి చేస్తే మోక్షం పొందేస్తాం అనలేదు ఇక్కడ. క్రమశః క్రమంగా అన్నాడు ఇక్కడ. అందుకు ఇప్పుడు కర్తవ్యం ఏంటో మనకు తెలిసిపోయింది. పతనం కాకుండా ఉండాలంటే వాడికి విధింపబడ్డ కర్మను వాడు చేయాలి. అదే మోక్షం రావాలి అంటే విధింపబడ్డ కర్మని నిష్కామంగా నిస్సంగంగా చేయాలి. అది క్రమంగా జ్ఞానాన్ని గ్రహించగలిగే స్థితినిస్తుంది. దాని ద్వారా కైవల్యం పొందుతావు. కనుక ఇందులో వీళ్ళు 4 కూడాను పురుషార్థం పొందడానికై నాచే సృష్టింపబడ్డవారు. మానవుడు పుట్టాడంటేనే పురుషార్థం పొందడానికి పుట్టాడు. కనుక ఈ 4 వర్ణాల్లో ఒక వర్ణం వారు మాత్రమే మోక్షం పొందుతారని కృష్ణ పరమాత్మ చెప్పలేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భగవంతుడు అందరికీ అన్ని రకాల పనులు చేయగలిగే సమర్థత ఇవ్వడు. ఇచ్చినా అందరూ అన్ని రకాల పనులు చేయగలిగే స్థితి కూడా ఉండదు. అందుకే ఒకరికొకరు ఒక్కొక్క పనులతో సహకరిస్తూ ఉండేదే సమాజం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విశాలమైన దీన్ని అర్థం చేసుకోలేక ఒకప్పుడు ఇటువంటి చక్కని వ్యవస్థ యుగాల తరబడి కొనసాగింది ప్రమాదం లేకుండా. ఇక్కడ 4 వర్ణాల గురించి భగవానుడు చెప్తున్నాడు. చెప్తూ ఇందులో ఏ వర్ణం వారు మోక్షం పొందుతారు చివరికి తేల్చేశాడు. ఎవడైనా సరే ఇలా ఉంటే మోక్షం పొందుతారు, ఇలా ఉంటే సద్గతి పొందుతారు, ఇలా ఉండకపోతే నాశనమైపోతారు. ఇది చెప్పాడు ఇక్కడ భగవానుడు 4కి. అది మోక్షానికి ఒక వర్ణం వారే అర్హులని మాత్రం ఎక్కడ ఏ గ్రంథములు లేదు. మన చాతుర్వర్ణ్యం మయా సృష్టం దగ్గర వివరించుకున్న వ్యాఖ్యానం అక్కడ ఒక్క శ్లోకంలో చెప్పింది, ఇక్కడ 4 శ్లోకాల్లో చెప్తున్నాడు భగవానుడు అంతే ఇక్కడ. ఎందుకంటే ఇది సంక్షేప గీత కదా 18వ అధ్యాయంలో మొదలు చెప్పినవన్నీ అలా అలా తీసుకొస్తున్నాడు ఇక్కడ.
బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. స్వభావ ప్రభవైర్గుణై. ఈ స్వభావ శబ్దాన్ని మరొక చోట సహజం అని మరొక చోట వాడతాడు. స్వకర్మ అంటాడు. స్వభావ కర్మకే స్వధర్మ, సహజ కర్మ, స్వకర్మ, నియత కర్మ, స్వభావజ కర్మ, స్వభావ నియత కర్మ అని భగవద్గీతలు వివిధ సందర్భాల్లో వాడతాడు. ఇది ఎలా వస్తుందంటే స్వభావ శబ్దానికి అర్థం తెలుసుకోవాలి కదా. అసలు ఈ ప్రకరణం అంటే చాతుర్వర్ణ్య ప్రకరణం ప్రారంభించడానికి ఉపోద్ఘాతం ఇస్తున్నారు భగవత్పాలు వారు. ఏతావానేవచ సర్వవేద స్మృత్యర్థ పురుషార్థం ఇచ్చద్భి అనుష్ఠేయ ఇత్యేవమర్థం. సర్వవేద స్మృతులు చెప్పిన పురుషార్థం పొందాలనుకునడానికి ఒక వ్యవస్థ ఏర్పరచబడింది. ఆ వ్యవస్థ పేరే చాతుర్వర్ణ్య వ్యవస్థ. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుపాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. గురోః పదార్చ ప్రదదాతి యోగం యోగేన లభ్యా స్వయమేవ సిద్ధి. జలప్రదానేన ఫలం ప్రసూతే ద్రాక్షానతే వక్త్రపుటే దదాతి అని శిష్య కర్తవ్యాన్ని ఉదాహరణ ముఖంగా ఉపదేశిస్తున్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఒక రైతుకి ద్రాక్ష పళ్ళు స్వయంగా పండించు తినాలి అనిపించి ద్రాక్ష విత్తు ఎక్కడో దొరుకుతుందో తెలుసుకుని తీసుకొచ్చి ఆ ద్రాక్ష మొక్క నాటాడు. నాటే ముందర అడిగాడు, ఏం చేయాలండి అని. ఏం లేదయ్యా, జాగ్రత్తగా నేల దున్నాలి, మెత్తగా చేయాలి, కుదురు చేయాలి, ఆ మొక్క నాటి నీళ్లు పోయాలి. నీళ్లు పోస్తే ఆ మొక్క పెరుగుతుంది, మొక్క పెరిగిన కొద్దీ ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి అన్నారు. సరే చెప్పారు కదా. మెత్తగా చేశాడు, మట్టి మొక్క పెట్టేశాడు, నీళ్లు పోసాడు, ఒక కొండ నీళ్లు. ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. మళ్ళీ దాని మొహం చూడ్డు. పక్క రైతు చూశాడు. 4 రోజుల తర్వాత, ఏమిట్రా ద్రాక్ష మొక్క పెట్టావు, ఎండిపోతుంది, ఇట్లా కూర్చున్నావుట్రా అన్నాడు. అదేమిటయ్యా నువ్వు ఏమని చెప్పావు నాకు, నువ్వు మట్టి మెత్తగా చేయమన్నావు, నీళ్లు పోయమన్నావు, పోసా కదా, ఆ ద్రాక్ష పండాలి నా నోట్లోకి రావాలి, అంతేగాని ఇదే మాట అన్నాడు. అలా కాదురా, రోజు నీళ్లు పోయాలి అన్నాడు. అలాగా అలాగే పోస్తానండి. రోజు నీళ్లు పోస్తున్నాడు, పెరుగుతోంది. దాని మీరు చివరికి ద్రాక్ష పళ్ళు కూడా వచ్చినాయి. అయినా సరే వీడు కోయడు తిండు. ఏంటంటే ఈ చెట్టుకి మాత్రం కృతజ్ఞత ఉండక్కలేదా, తెచ్చా కదా, నాటా కదా, నీళ్లు పోస్తున్నా కదా, రోజు నా నోట్లో పండు తీసి వేయాలి కదా అంటాడు. ఇదేం పిచ్చి పనిరా. ద్రాక్ష పండు పండించిన వరకే ద్రాక్షకి పని. నువ్వు నీళ్లు పోసావు కనుక, మట్టిని జాగ్రత్తగా శ్రద్ధగా మెత్తగా చేసావు కనుక అది మెల్లిగా పెరిగి ద్రాక్ష పళ్ళు వచ్చినాయి, పండినాయి, బాగున్నాయి. కోసుకు తింటే నీ విధి ఇప్పుడు. అంతేగాని నేను కోసుకు తిన్నాను, నేను ఇట్టగా చేతులు కట్టు కూర్చుంటాను, నా నోట్లోకి ద్రాక్ష పండు వచ్చి పడాలంటే పడదు. ఇంకా 4 రోజులు వదిలిపెట్టావంటే పళ్ళు రాలిపోయి నేల మీద పడిపోతాయి తప్పితే నీ నోట్లో మాత్రం పడవు. అలాగా అమ్మడ ముందరే చెప్పలేదే మీరు, నాకు మొదటి చెప్తే బాగుండేది అన్నట్ట. అలా ఉందయ్యా గురువుగారి దగ్గర కూడా నువ్వు చేసే పని. గురో పదార్చ కర్తవ్య అని చెప్పారు. గురుసేవ చేయవయ్యాను, గురుపాద సేవ చేయవయ్యా అన్నారు. గురుపాద సేవ చేయమన్నారు కదండి, డబ్బులు కట్టేశాను, పాదపూజ చేసేసాను, ఇంకా అన్ని వివరాలు ఇచ్చేయడం వారి పని అన్నాడు. అలా ఎలా ఇస్తారయ్యా, మాటికి సేవ చేయాలి అన్నారు. అలాగా మాటికి అంటే ఎన్నిసార్లు అండి, సంవత్సరాలు 2 సార్లు చేయమంటారా, 3 సార్లు చేయమంటారా, ఎంత కట్టమంటారు అని అడుగుతారు. గురుపాద సేవ కనుక నువ్వు చేస్తే ఏం చేస్తా అంటే యోగ రహస్యం నీకు అందిస్తాడు. గురో పదార్చ ప్రదదాతి యోగం, యోగ విద్య నీకు అందిస్తాడు. ఓ ప్రాణాయామం నేర్పుతాడు, ఒక ధ్యాన విధానం నేర్పుతాడు, మనసును ఏకాగ్రం చేసినందుకు, చింతన చేసినందుకు ఒక బీజాక్షరం అందిస్తాడు, ఒక మంత్రం అందిస్తాడు, ఒక తత్వ రహస్యం అందిస్తాడు. దాన్ని బట్టి నీ కృష్ణుడు చేయాలి. అంతేగాని యోగసిద్ధి దానంతటి వచ్చేమంటే రాదు. గురుసేవలు నీకు లభించేది ఏంటంటే ఒక యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని పట్టుకుని సాధన నువ్వే చేయాలి. ఎలాగైతే రైతైన వాడు చక్కని వ్యవసాయం చేసి బాగా పంట వచ్చేట్టు చేసుకుంటాడో, చేసుకున్నాక ఆ పంటని అది కోసుకున్న దాన్ని జాగ్రత్త చేసుకుని నిలవించుకున్న దాన్ని వండుకోవడం, ఇంత కార్యక్రమాలు చేస్తే అప్పుడు ఆకలి తీరుతుంది. అలాగే గురుసేవ కనుక చేసినట్టయితే, గురుపాద సేవ చేసినట్టయితే యోగ రహస్యం లభిస్తుంది. ఆ యోగ రహస్యాన్ని నువ్వు సాధన చేస్తే సాధన తర్వాత నీకు ఫలితం వస్తుంది తప్పితే కేవలం నేను గురువుగారికి నమస్కారం పెట్టేశానండి, డబ్బులు ఇచ్చేసానండి, అయిపోయింది నాకు మోక్షం వచ్చేయాలంటే మాత్రం రాదయ్యా. అలాంటి పిచ్చి పనులు చేయకు.
యోగ సాధన నువ్వు చేసుకోవాల్సిందే, నువ్వు సాధించుకోవాల్సిందే, నువ్వు సిద్ధి పొందవలసిందే అని నిష్కర్షగా చెబుతున్నారు. అటువంటి నిష్కర్షతో కూడినటువంటి సాధన మనకు లభించుగాక. జయ గురుదత్త. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी సన్మంగళం మంగళం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుద్ధపక్షం, ఆదివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:45. ఈరోజు తిథి తృతీయ అంటే తదియ మధ్యాహ్నం 3:49 వరకు, నక్షత్రం పునర్వసు రాత్రి 8:24 వరకు, వర్జ్యం ఉదయం 8:05 నుండి 9:44 వరకు, రాత్రి తెల్లవారుజామున 4:50 నుండి కూడా ఇదే వర్జ్యం శేషవర్జ్యంగా వస్తుంది. ఇక దుర్ముహూర్తాన్ని చూస్తే సాయంత్రం 5:02 నుండి 5:54 వరకు, అమృత గడియలు సాయంత్రం 5:56 నుండి 7:35 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. అష్టక వర్గరీత్యా శుభప్రద కాలం ఉదయం 10 గంటలకి. ఈరోజు ఆదివారం, సూర్యునికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు. ఒకప్పుడు దీన్ని ఆదిత్యవారం అని పిలిచేవారు. జపా కుసుమ సంకాశం. జపాకుసుమ అంటే మందార పువ్వు. మందార పువ్వు ఎలా అయితే నిదానంగా 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 అలా వికసిస్తుందో, అలాగే సూర్యుడు కూడా మెల్లగా 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 అలా ఉదయిస్తూ ఒక్కసారి పెద్దగా ఉదయించి కనిపిస్తాడు. అంచేతనే జపాకుసుమ సంకాశం, మందార పువ్వు లాంటి లక్షణం కలిగినవాడు అని. మరో విశేషం కూడా ఉంది. మందార పువ్వు మందం మందం అరతీతి మందార, మెల్లగా మెల్లగా వికసిస్తుంది కాబట్టే మంద నెమ్మదిగా అర వికసించేది కాబట్టే దానికి మందారం అని పేరు. అంచేత అటువంటి మందార పువ్వులాగా మృదువుగాను ఉదయాన్నే విచ్చుకోవడం ప్రారంభించేలాను చేసేటటువంటి సూర్యభగవానుణ్ణి మనం ఆదర్శంగా తీసుకుని తెల్లవారుజామునే లేవడానికి ప్రయత్నించాలి. నిదానంగా అలా మన పనుల్లో మనం మెల్లగా ఐక్యం అయిపోవాలి. కాశ్యపేయం మహాద్యుతిం. కశ్యప ప్రజాపతి యొక్క కొడుకు ఈయన. ఆయన కశ్యపుడికి పేరు పశ్యకుడు అని. ఏ విషయాన్నైనా సరే లోతుగా చూడగలిగినటువంటి శక్తి ఉన్నవాడు ఆయన. అటువంటి నాకు కూడా అంతర్దృష్టిని ప్రసాదించు అని ప్రారంభించాలి. అదిగో ఆ విధమైన ప్రయత్నాన్ని కూడా చేయాలి. ఈరోజు దానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. తమోరిం, చీకటిని పూర్తిగా తొలగించేటటువంటి వాడు సూర్యుడు. చీకటి అంటే మనకుండే అజ్ఞానం. ఏదైతే తప్పు చేశామో ఆ తప్పుని తెలుసుకోగలిగినటువంటి తనాన్ని అదిగో ఆ సూర్యుడు ప్రసాదిస్తాడు మనకి. తమోరిం, ఈ పని ఇంకా చేయకూడదు అనే ఆలోచనని కలగచేసేవాడు సూర్యుడు. సర్వ పాప
ఘనం. తెలియక చేసినటువంటి ఏ పాపాలైతే ఉన్నాయో వాటిని పాపాలుగా గుర్తించగలిగినటువంటి ఆ శక్తిని ఇస్తాడు మహానుభావుడైన సూర్యుడు. అటువంటి పాప ఘనం, పాపాలని తొలగించేటటువంటి సూర్యభగవానుడా నీకు నమస్కరిస్తున్నాను అని అదిగో అలా ప్రార్థించాలి ఈ రోజున. ఈరోజు ఆదివారం కాబట్టి చక్కనైనటువంటి పాదుకలని అంటే చెప్పులని, అలాగే మంచి ఎండ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో గొడుగుని, చక్కనైనటువంటి రాగి చెంబు నిండుగా నీటిని పోసి దాన్ని దానంగా కానీ ఇచ్చినట్లయితే సూర్యునికి ఇవి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి కాబట్టి నా పేరిట ఇలా దానాన్ని చేశాడనే ఆలోచనతో సూర్యుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని శరీరానికి, సంపూర్ణమైన బుద్ధిని ఇచ్చి మనని రక్షిస్తాడు. అంతటి ఉత్తమమైనటువంటి రోజు జ్యేష్ఠంలో వచ్చేటటువంటి ఈ ఆదివారం. నేటి ఆణిముత్యాలు. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్న మీరు ప్రశ్న వేయచ్చు, ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో, మరి అప్పుడు సుగ్రీవుడికి తప్పు కాదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు. అది వాళ్ళకి నియమం. ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి. వెళ్ళి ఇక తిరిగి రాలేదు, చనిపోయాడు అనుకున్నారు. సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపట్యం లేదు, చనిపోయాడు అనుకుని రాయి అడ్డు పెట్టి వచ్చేసాడు. అందరూ చనిపోయాడనే అనుకున్నారు. తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గర చేరింది. కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు. కానీ సుగ్రీవుడు బ్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి. కాబట్టి ధర్మం తప్పాడు. ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను. ధర్మంలో ఉన్నవాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను. ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు. సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం. కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం. రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్మురాలు కాదనుకోండి, అసలు రామ కథకు అర్థమే లేదు. ఇంకా రాముడికి ఆలయమూ లేదు, రాముడి కథ లేదు. త్రేతాయుగం అయిపోయిన తర్వాత, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి. ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి, ఆయన వామనమూర్తి దేవాలయం అదని మనకి తెలియదు అనుకోండి. ఉలగళంద పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది. అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం, వామనమూర్తి గుడి అనం. ఓ మత్స్యమూర్తికి ఉంటే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ లక్ష్మీదేవే సీతమ్మగా, విష్ణుమూర్తే రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం, సీతారాములనే అంటాం. సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం, సీతమ్మ తల్లి అంటాం. ఎందుకు అమ్మ తల్లి 2 మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం. దేనివల్ల ఆ మమకారం
అంటే ఆవిడ ధర్మం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరవై 61వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, రణభూమిలో భీముడు దుర్యోధనుణ్ణి పడగొట్టాడు కదా, ఆ తర్వాత పాండవులు సృంజయులు ఏం చేశారు అని అడిగారు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, సింహం మదించిన అడవి ఏనుగును పడగొట్టినట్లుగా భీముడు దుర్యోధనుడిని పడగొట్టాడు. దాన్ని చూసి పాండవులు కృష్ణుడు ఎంతో సంతోషించారు. దుర్యోధనుడు నేల మీద పడిపోగానే పాంచాలురు సృంజయులు తమ ఉత్తరీయలాన్ని తీసి పైకి ఎగరవేశారు. ఎంతో ఆనందించారు. వారి బరువును ఈ నేల భరించలేకపోయింది. కొందరు ధనుష్టాంకారాలు చేశారు, కొందరు అల్లెత్రాళ్లను లాగారు, కొందరు పెద్ద శంఖాలను మ్రోగించారు, కొందరు దుందుబులను మ్రోగించారు, కొందరు ఆటలు ఆడసాగారు, కొందరు పెద్దగా నవ్వుకున్నారు. మరికొందరు వీరులు పదే పదే భీముడితో ఇలా అన్నారు, ఓ మహావీరా, నువ్వు రణభూమిలో దుర్యోధనుని పడగొట్టావు. ఈ రోజున దుష్కరమైన పరాక్రమాన్ని ప్రదర్శించావు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించినట్లుగా నువ్వు శత్రువులను వధించావు అని ఈ ప్రజలంతా చెప్పుకుంటున్నారు. నువ్వు యుద్ధభూమిలో వివిధ మార్గాల్లో సంచరిస్తూ అన్ని రకాల మండలాకృతులను ప్రదర్శిస్తూ పోరాడావు. నువ్వు తప్ప శూరుడైన దుర్యోధనుణ్ణి ఎవడూ చంపలేరు. ఇతరులు చేరలేని విధంగా నువ్వు శత్రుత్వం యొక్క అంతానికి చేరావు. ఇలాంటి విజయం ఇతరులకు సాధ్యం కాదు. ఓ వీరా, నువ్వు దుర్యోధనుడి తలను పాదంతో తొక్కావు. అదృష్టం కొద్దీ ధర్మాత్ముడైన ధర్మరాజుకు అపకారం చేసిన వారందరిపైన నీ పరాక్రమాన్ని ప్రదర్శించావు. నువ్వు శత్రువులపై ఆధిపత్యాన్ని సాధించావు, దుర్యోధనుణ్ణి వధించావు. అందువల్ల లోకంలో నీకు గొప్ప కీర్తి దక్కింది. ఇది నీ అదృష్ట ఫలం. నువ్వు దుర్యోధనుణ్ణి వధించినందుకు మాకు ఉత్సాహపు పొంగు తగ్గటం లేదు. మా ఆనందాన్ని గమనించు అంటూ భీముణ్ణి అభినందించారు. పాంచాలురు పాండవులు అలా ఆనందంతో మితిమీరి మాట్లాడటాన్ని శ్రీకృష్ణుడు గమనించాడు. వారితో ఇలా అన్నాడు, ఓ రాజులారా, చచ్చిన శత్రువును అదే పనిగా కఠినమైన మాటలతో చంపకూడదు. ఈ మందమతి పడిపోయాడు కదా, ఇక ఇతడిని విడిచిపెట్టండి. ఈ పాపాత్ముడు లోభంతో పాపాత్ముల సహాయంతో మిత్రుల మాటలు కూడా వినలేదు, నిర్లక్ష్యం చేశాడు. ఈ దుర్యోధనుణ్ణి విదురుడు, ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, సృంజయులు, పాండవులు ఎంతగానో ప్రార్థించారు. అయినా ఇతడు పాండవుల తండ్రికి సంబంధించిన భాగాన్ని ఇవ్వలేదు. కొంచెం ఇచ్చిన బాగుండు కదా, అప్పుడు 5 గ్రామాలు ఇమ్మన్నా చాలు కదా, అది కూడా చేయలే. అయితే ఇప్పుడు ఈ పురుషాధముడు యోగ్యుడు కాదు, అయోగ్యుడు కాదు, ఎవరికి మిత్రుడు కాదు, శత్రువు కాదు, ఎండిన కట్టెలాంటి వాడు అయిపోయినాడు. కనుక ఈ దుర్యోధనుని నిందించకండి, పరుష వచనాలతో బాధించకండి. ఓ రాజులారా, ఇక రథాలను ఎక్కండి, వెంటనే ఇక్కడి నుంచి వెళదాం. అదృష్టం కొద్దీ అమాత్యులు, దాయాదులు, బంధువులతో సహా ఇతడిని పడగొట్టాం అన్నాడు. మీరంతా వచ్చారు ఇక్కడికి, అందరూ వెళదాం, ఇక్కడ ఉండకూడదు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఎంతో అసహనానికి గురయ్యాడు. ఇంకా బతికిన్నాడు కదా, నేల మీద మోకాళ్ళు మడుచుకోపోయి కూర్చున్నాడు. కనుబొమ్మలు ముడివేసి కృష్ణుని చూశాడు. అతడి శరీరపు పైభాగం మాత్రమే నిలబడి ఉంది. 2 తొడలు తెగిరిపోయాయి, ఊరికే అట్లా నిలబడింది అంతే.
అప్పుడు దుర్యోధనుడు కోపంతో ఉన్న తోక తెగిన పాములాగా ఉన్నాడు. ఒక ప్రక్క ప్రాణాలు తీస్తున్న ఘోరమైన బాధను కూడా లెక్క చేయలేదు. మాటలతో శ్రీకృష్ణుని ఇలా నిందించాడు. ఓ కృష్ణ, నువ్వు కంసుడి యొక్క దాసుడి కొడుకువు. కంసుడి యొక్క దాసుడి కొడుకువు. గదాయుద్ధంలో నన్ను మీరు అధర్మంగా పడగొట్టారు. ఇప్పుడు ధర్మం కావాలా? ఇలా అధర్మంగా పడగొట్టినందుకు మీకు సిగ్గు కలగటం లేదా? నా తొడలు విరగగొట్టమని కపటంగా భీముడికి గుర్తు చేశావు. అర్జునుడితో మాట్లాడావు. ఆ మాటలు నాకు తెలియదని అనుకుంటున్నావా? ఆ సమయంలో నిన్ను చూడలేదు. నువ్వు అనుకుంటున్నావా? నేను చూశాను. నువ్వు యుద్ధంలో నిజాయితీగా పోరాడే వేల కొద్ది రాజులను ఎన్నో కపటోపాయాలతో చంపించావు. దీనికి నీకు సిగ్గుగా లేదా? జాలి కలగటం లేదా? భీష్మ పితామహుడు ప్రతిరోజు శూరులతో యుద్ధం చేస్తూ ఉండేవాడు. ఆ మహావీరుడికి ఎదురుగా శిఖండిని నిలబెట్టి చంపించావు. ఓ దుర్బుద్ధి! అలాగే అశ్వత్థామ అనే పేరు గల ఏనుగును చంపించి ద్రోణాచార్యుడి చేత ఆయుధాలను విడిచిపెట్టేలాగా చేయించావు. ఆ విషయం నీకు గుర్తులేదా? అలాంటి స్థితిలో ఉన్న ఆచార్యుడిని క్రూరుడైన దృష్టద్యుమ్నుడు చంపేశాడు. నువ్వు ఆ పనిని చూస్తూనే ఉన్నావు, కానీ అతన్ని ఆ పని కూడా ఆపలేదు. అలాగే కర్ణుడు అర్జునుడి చంపాలని ఇంద్రుని నుంచి ఇంద్రశక్తి యాచించి తీసుకున్నాడు. దాన్ని నువ్వు ఉపాయంగా కర్ణుడి చేతనే ఘటోత్కచుడిపైకి ప్రయోగించేలాగా చేశావు. ఇక నీకన్నా పాపాత్ముడు ఎవడుంటాడు చెప్పు? ఆ కర్ణుడి దగ్గర ఉండేదాన్ని ఘటోత్కచుడి మీద దాన్ని నిర్వీర్యం చేశావు. ఎంత మోసం! అది అర్జునుడి మీద వేయాలనుకున్నాడు. నిర్వీర్యం అయిపోయింది ఆ ఆయుధం. యుద్ధంలో మహావీరుడు, బలశాలి భూరిశ్రవుడు, అతడి చెయ్యి తెగిపోయింది. అతడు యుద్ధం ఆపి ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతన్ని చూసి నువ్వు సాత్యకిని ప్రేరేపించావు. వెంటనే సాత్యకి భూరిశ్రవుని చంపేశాడు. ఇది నీకు గుర్తులేదా? గుర్తు చేసుకో. అలాగే యుద్ధభూమిలో కర్ణుడు అర్జునుడిని సంహరించాలని గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించాడు. నాగాస్త్రాన్ని అర్జునుడిపైకి ప్రయోగించాడు. అప్పుడు నాగరాజైన అశ్వసేనుడు అర్జునుడిని చంపాలని వెళితే నువ్వే అర్జునుడిని కాపాడావు. అశ్వసేనుడి ప్రయత్నాన్ని నువ్వు విఫలం చేశావు. మళ్ళీ రథచక్రం నేలలో కూరుకొని పోయినప్పుడు ఇబ్బందంలో పడిన కర్ణుణ్ణి ఓడించావు. రణభూమిలో మోసంగా చంపించావు. అంటే నాతో కానీ, కర్ణుడితో కానీ, భీష్మ ద్రోణులతో కానీ యుద్ధంలో న్యాయంగా పోరాడి ఉంటే నువ్వు గెలిచి ఉండేవాడివే కాదు. అంటే అర్థం ఏంటంటే, మీరు న్యాయంగా పోరాడండి, నేను అన్యాయంగా పోరాడతాను అన్నట్టు. అన్యాయకి అన్యాయమే అనేది తెలియదు వీడికి. నువ్వు పూజ్యుడు కాదు. నువ్వు స్వధర్మాన్ని ఆచరిస్తున్న మాలాంటి వారినే కాక మరెందరినో రాజులను అధర్మ మార్గంలో చంపావు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు. ఓ దుర్యోధన, నువ్వు పాప మార్గాన్ని ఆశ్రయించావు. దానివల్లనే సోదరులు, కుమారులు, బంధువులు, అనుచరులు, మిత్రులతో సహా దెబ్బతిన్నావు. నువ్వు మంచి మార్గం అనుసరించుంటే ఈ దెబ్బతినేవాడే కాదు నువ్వు. వీళ్ళందరూ ధర్మ మార్గంతో అనుసరించారు, అట్లా ఉన్నారు. నువ్వు అధర్మం పట్టావు. నీ చెడు పనుల వల్లనే వీరులైన ఆ భీష్మ ద్రోణులు పడిపోయారు. నీ శీలాన్ని అనుసరించి కర్ణుడు కూడా చనిపోయాడు. ఓ మూర్ఖ, నేనే వచ్చి యాచించిన నువ్వు పాండవులకు సంబంధించిన వారి తండ్రి భాగాన్ని ఇవ్వలేదు. నేను యాచించాను కదా. లోభంతో ప్రవర్తించావు. శకుని ఆలోచనలతో పాండవుల నుండి వారి రాజ్యాన్ని కూడా లాక్కున్నావు. ఓ దుర్బుద్ధి, నువ్వు భీముడికి విషం పెట్టావు. అది బాగుందే. పాండవులందరినీ తల్లితో సహా లక్క ఇంట్లో కాల్చేశావు. అది బాగుందే. ద్రౌపది యజ్ఞకుండం నుంచి పుట్టింది. ఆమె ఋతుమతిగా ఉన్నప్పుడు నిండు సభలో జూదం పేరుతో ఘోరంగా అవమానించావు. అది బాగుందే.
నిన్ను ఆ రోజే చంపి ఉండవలసింది. ఆ రోజు లేచి నిన్ను చంపేసింటే అయిపోవు. శకుని జూదంలో నేర్పరి. ధర్మరాజుకు జూదం తెలీదు. జూదం అంటే ఇష్టం, జూదం తెలీదు. నువ్వు మోసగాడి చేత ధర్మాత్ముడిని మోసంతో ఓడించావు. అందువల్లే యుద్ధంలో దెబ్బతిన్నావు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో వేటకై తృణబిందుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆ సమయంలో సైంధవుడు అడవిలో ద్రౌపదిని బాగా కష్టపెట్టాడు, అవమానించాడు. ఓ పాపాత్ముడా, నువ్వు చేసిన తప్పు వల్లనే రణభూమిలో ఒంటరిగా ఉన్న బాలుడైన అభిమన్యుణ్ణి అనేక మంది కలిసి చంపేశారు. ఇది బాగుందే? అందుకే ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావు. భీష్ముడు పాండవుల కష్టపడాలని కోరుకుంటూ రణభూమిలో తీవ్ర పరాక్రమాన్ని ప్రకటించాడు. ఆయనను శిఖండి మిత్రుల క్షేమం కోసమే వధించాడు. అందులో తప్పులేదు. ఇక ద్రోణాచార్యుడు యుద్ధంలో నీకు సంతోషం కలిగించాలని తన స్వధర్మాన్ని కూడా పక్కన పెట్టాడు. చెడు మార్గాన్ని ఆశ్రయించాడు. అందుకే యుద్ధంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేశాడు. ఇక సాత్యకి భూరిశ్రవుణ్ణి ఎందుకు చంపాడో చెబుతాను విను. అది సాత్యకి ప్రతిజ్ఞ. తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటం కోసం సాత్యకి భూరిశ్రవుణ్ణి చంపాడు కనుక అందులో తప్పు లేదు. ఇక అర్జునుడు పురుషశ్రేష్ఠుడు. రణభూమిలో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఎలాంటి చెడు పని చేయడు. ఎన్నోసార్లు లోపాలు కనిపించినా వీరుల మర్యాదలను తెలుసుకున్నాడు. యుద్ధ మర్యాదలను తెలుసుకున్నాడు. పాటిస్తూనే వీరులతో యుద్ధం చేశాడు. ఓ దుర్బుద్ధి! అర్జునుడు యుద్ధంలో కర్ణుడిని చంపలేదు. చెడుగా మాట్లాడకు. దేవతల అభిప్రాయం తెలిసి వారికి ప్రియమైనది హితమైనదైన పనిని చేయాలనే ఉద్దేశంతో నేను అర్జునుడికి పైకి కర్ణుడు ప్రయోగించిన మహానాగాస్త్రాన్ని విఫలం చేశాను. ఆ అర్జునుడి దయతోనే నువ్వు భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు విరాట నగరంలో బ్రతికిపోయారు. ఆ రోజు అర్జునుడు గంధర్వులపై ఎలాంటి పరాక్రమాన్ని ప్రదర్శించాడో ఒకసారి గుర్తు చేసుకో. వదిలేసింటే అప్పుడు మీ గత ఏమిటి? అంతే, స్వాహాకారం, వెళ్ళిపోయేవాళ్ళు మీరు. ఓ గాంధారి సుత, పాండవులు నీతో ప్రవర్తించిన దానిలో అధర్మం లేదు. వారు తమ బాహుబలాన్ని ఆశ్రయించారు. స్వధర్మంతో యుద్ధంలో గెలిచారు. నువ్వు పాపాత్ముడవు, పాపకార్యాలు చేశావు. అందుకే మరణిస్తున్నావు. పైగా మమ్మల్నే తప్పుపడుతున్నావు. మేము ఎన్నో అకృత్యాలు చేశామని మాట్లాడుతున్నావు. సరే, అవన్నీ కూడా నువ్వు అధర్మం చేయటం వల్లనే మేము చేశాం. నువ్వు నీతివేత్తలైన బృహస్పతి, శుక్రుడు చేసిన ఉపదేశాలు వినలేదు. వృద్ధులను సేవించలేదు. మంచి మాటలు వినలేదు. లోభేనాతి బలేనత్వం, లోభేనాతి బలేనత్వం, తృష్ణయాచ వశీకృతః, కృతవానస్య కార్యాణి, కృతవానస్య కార్యాణి విపాకస్తస్య భుజ్యతాం, విపాకస్తస్య భుజ్యతాం. నువ్వు తీవ్రమైన లోభానికి, ఆశకు వశుడైపోయావు. చేయకూడని పనులు ఎన్నో చేశావు. వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు అన్నాడు. అది నువ్వు ఏమీ తపస్సు చేయలేదు, ఏ మర్యాదలు ఎవరికీ చేయలేదు. అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నేను యథావిధిగా చదువుకున్నాను. ఏం చదువుకున్నావు? దానాలు చేశాను. ఓహో, సాగరాలతో సహా ఉన్న భూమినంతా పరిపాలించాను. పరిపాలిస్తే ఏం ప్రయోజనం? శత్రువులందరినీ ఓడించాను. ఏం ప్రయోజనం? నా పరాక్రమాన్ని ప్రదర్శించాను. సంతోషం. కనుకనే నాకు ఇంత మంచి ముగింపు. ఇది చాలా మంచి ముగింపు. అయితే శభాష్, మంచిదేలే. ఇలా నాకు దక్కినట్లుగా మరెవరికీ దక్కుతుంది? దక్కదు కదా. స్వతరంపై దృష్టి పెట్టే క్షత్రియ బంధువులు కోరుకునే మరణమే నాకు లభించింది. నాలాగా ఇతర రాజులకు సులభంగా లభించని భోగాలు నేను పొందాను. మీరేం పొందారు? ఉత్తమమైన ఐశ్వర్యాన్ని పొందాను. కనుక నాకింత
మంచి ముగింపు లభించింది. అందుకే మంచి ముగింపు. ఇలాంటి మరణం ఎవరికీ దక్కదు. నేను మిత్రులు అనుచరులతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోతున్నాం, మీరంతా ఇక్కడే ఉండండి భూలోకంలో. భీముడు నా శిరస్సును తన్నినందుకు నేను బాధపడటం లేదు. క్షణకాలం తర్వాత కాకులో డేగలో గద్దలో నా మీద కాళ్ళు పెడతాయి అన్నాడు. అలా అనగానే ఆకాశం నుంచి పూలవాన కురిసింది. గంధర్వులు మనోహరమైనటువంటి వాద్యాలను మ్రోగించారు. అప్సరసలు దుర్యోధనుని కీర్తిని గానం చేశారు. సిద్ధులు బళిబళి అని అభినందనలు పలికారు. సుఖంగా మంచి పుణ్య వాసనలతోనూ మృదువుగాను సుఖంగాను చక్కని గాలి వీచింది. దిక్కులన్నీ విరాజిల్లాయి. ఆకాశం వైడూర్యంలాగా ప్రకాశించింది. కృష్ణుడు మొదలైన పాండవ పక్షంలోని వారు ఆ అద్భుతాలను చూశారు. పాండవులు దుర్యోధనుడికి జరుగుతున్నటువంటి సత్కారాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, భూరిశ్రవుడు అధర్మంగా చంపబడ్డారని దుఃఖించారు. ఇలా ఎంతో దీనంగా చింతలో మునిగిన పాండవులను కృష్ణుడు చూశాడు. వెంటనే మేఘదొందుబుల వంటి కంఠస్వరంతో ఇలా అన్నాడు, ఓ మహాత్ములారా, ఈ దుర్యోధనుడు చాలా వేగంగా అస్త్రప్రయోగం చేస్తాడు. ఇతన్ని ఎవరూ గెలవలేరు. ఆ భీష్మ ద్రోణాదులు మహారథులు. వారు న్యాయ మార్గంలో యుద్ధం చేస్తుంటే మీరు వారిని సంహరించలేరు. ఈ దుర్యోధనుడు కానీ మహారథులైన ఆ భీష్మ ద్రోణాదులు కానీ ధర్మ మార్గంలో ఎప్పుడు చంపటానికి వీలుగాని వారు. ఇది నిజం. అన్నిటి కారణం నేనే. మయా నైకై రూపాయేస్తు మాయా యోగేన చ సకృత్ హతాస్తే సర్వ ఏవాజౌ హతాస్తే సర్వ ఏవాజౌ భవతాం హితమిచ్చత భవతాం హితమిచ్చత. నేనే అనేకమైన ఉపాయాలతో పదే పదే మాయాయోగంతో మీ మేలును కోరుతూ వారినందరినీ యుద్ధంలో వధించాను. యది నైవం విదం జాతు కుర్యాం జిహ్వమహం రణే కుర్యాం జిహ్వమహం రణే కుతో వో విజయో భూయః కుతో వో విజయో భూయః కుతో రాజ్యం కుతో ధనం కుతో రాజ్యం కుతో ధనం. నేను కనుక ఇలాంటి మాయను రణభూమిలో చూపించకపోయినట్లయితే మీకు విజయము రాజ్యము ధనము లభించేవి కావు. ఈ భీష్మద్రోణకర్ణ భూరిశ్రవులనే మహారథులు నలుగురిని లోకపాలరు కూడా ధర్మ మార్గంలో జయించలేరు. వారిలాగానే ఈ దుర్యోధనుడు కూడా. ఇతడికి యుద్ధంలో అలసట తెలియదు. ఇతడి గదను పట్టుకుంటే ధర్మయుద్ధంలో యముడు కూడా ఇతడిని వధించలేడు. కనుక ఇలా ఉపాయాలతో శత్రువులను చంపామని మీరు మనసులో ఆలోచించకండి. మేము చంపామని ఎందుకు ఆలోచిస్తారు? చేసిందంతా నేనే అని డిక్లేర్ చేశాడు పెద్దగా. శత్రువులు బలాధికులై ఎక్కువ మంది ఉంటే వివిధ ఉపాయాలను ఆశ్రయించాలి. కపట నీతితోనే చంపాలి. పూర్వం రాక్షసులను చంపే సమయంలో దేవతలు ఈ దారిని అనుసరించారు. కనుక ఇది ధర్మమే. ఇక సంశయించకండి. పూర్వైరనుగతో మార్గగ పూర్వైరనుగతో మార్గగ దేవైరసుర ఘాతిభిః దేవైరసుర ఘాతిభిః సద్భిశ్చాను గతః పంతాః ససర్వైరనుగమ్యతే ససర్వైరనుగమ్యతే. దేవతలు శ్రేష్ఠులు. శ్రేష్ఠులు నడిచిన బాటలోనే అందరూ నడుస్తారు. మీ పని పూర్తి అయింది. ఇప్పుడు సాయంకాలమైంది కనుక అందరం వాహనాలతో పాటు విశ్రాంతి తీసుకుందామన్నాడు. ఆ మాటలు విని పాండవులు పాంచాలురు ఊరట చెందారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.